గోశాలలు ఉంటాయి. ఈ గోశాలలలో మీరు ఈ ఆవులను కట్టేసి వాటిని వీటిని పెట్టి మీరు గడ్డేసి చేస్తూ ఉంటారు. ధర్మాన్ని కాపాడుతూ ఉంటారు. బట్ ఒక రైతు దగ్గర ఉంటే ఆవులు బాగుంటాయి. ఆ ఆవుల నుంచి వెళ్ళి ఆయన భూమిని బాగు చేస్తాడు. ఆ భూమి నుంచి పంటను పండిస్తాడు. మనలాంటి ఒక 10 మంది కడుపు నింపుతాడు. నేనేమంటున్నా అంటే జంతువులు బాగుండాలి, అంతకు మించి మన కడుపు నింపే రైతు ఇంకా బాగుండాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు అన్నం పెట్టి మన ఆకలి తీరుస్తుండు భయ్. అటువంటి రైతుని ఇబ్బంది పెట్టి మనం ఎన్ని గోశాలలు ఏర్పాటు చేసినా కూడా చివరికి ఆ గోమాత కూడా సంతోషంగా ఉండదు. నిజంగా చెప్తా ఉన్నా. ఆ గోమాత కూడా సంతోషం ఉండదు. 10 మంది కడుపు నింపే వాడికి ఇట్లా ఎందుకు చేస్తున్నావు లోపల దుఃఖిస్తుంటుంది. దయచేసి ఇటువంటి పనులకు పాల్పడకుండా. ధర్మం గెలవాలంటే ఇక్కడ రైతులు, జవాన్లు, ఆడబిడ్డలు అందరూ సంతోషంగా ఉండాలి.